పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న భద్రతా స్థితిగతులను సమీక్షించడానికి ఢిల్లీలో భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో భేటీ జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సీసీఎస్ భేటీకి హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, మంత్రివర్గ ఉపసంఘం చర్చల సారాంశం ఏంటి? మంత్రివర్గ ఉపసంఘం కొద్దిసేపటి క్రితమే భేటీ అయింది. ఈ భేటీలో ప్రధానంగా దేశంలో భద్రతా పరిస్థితులన్నిటిపైన మొత్తం అన్ని విషయాలపైన చర్చించేందుకు నిన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఘటన, పుల్వామా జిల్లాలో జరిగినటువంటి ఘటనలో దాదాపు 42 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి కాశ్మీర్ లో చిన్న చిన్న ఘటనలు మినహా మేజరు అంటే చెప్పుకోదగ్గ స్థాయిలో జరిగినటువంటి ఘటనలు ఏవి ఇప్పటి వరకు జరగకపోవడంతో ఒకేసారి దాదాపు 350 కేజీల ఆర్డీఎక్స్, ఐఈడి బాంబులు వీటన్నిటిని ఉపయోగించి సిఆర్పిఎఫ్ బలగాలపై మూకుమ్మడి దాడి చేయటం వంటి వ్యవహారం పైన చాలా తీవ్రంగా పరిగణించింది భారత ప్రభుత్వం. దానికి అనుగుణంగానే ఈ రోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం భేటీ అయింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘంలో ప్రధానితో పాటు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఉన్నారు. వీరితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్ కూడా భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఘటన, దాని పర్యవసానాలు ఏ విధంగా ఉన్నాయి, అంతకు ముందు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఘటన తర్వాత పరిస్థితులు ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్ మంత్రివర్గ ఉపసంఘానికి వివరించినట్లుగానే తెలుస్తా ఉంది. దీని తర్వాత చేపట్టాల్సినటువంటి చర్యలు పాకిస్తాన్ ప్రేరేపిత వ్యవహారంగా దీన్ని భావించినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం దీనిలో ఈ రోజు నిన్న పుల్వామా జిల్లాలో జరిగినటువంటి ఘటన తరువాత తమకు సంబంధం లేదని, ఈ ఘటనతోటి తమకు నిన్న జరిగినటువంటి వ్యవహారంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధం లేదని ఒక పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ లో కరాచీని కేంద్రంగా చేసుకుని జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ చేస్తున్నటువంటి ఘటనలన్నీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికే ఉంటాయనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలని కూడా భారత ప్రభుత్వం భావిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఘటన పైన చైనా మినహా మిగిలిన అన్ని దేశాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. తమ పూర్తి మద్దతును భారతదేశానికి ఇవ్వటంతో పాటుగా తగిన చర్యలు చేపట్టే విషయంలో పూర్తి సహకారం అందిస్తామని కూడా ఇప్పటికీ రష్యా కానీ అమెరికా కానీ మిగిలిన దేశాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. ఆ నేపథ్యంలో తదుపరి చర్యలు చేపట్టాల్సినటువంటి ఏముంటాయి, అదే రీతిలో ఎటువంటి తిరుగు దాడి, ఉగ్రవాదులను నియంత్రించడం కోసం చేపట్టాల్సినటువంటి చర్యలు ఏమిటి, అదేవిధంగా ఈ ఘటనలో భద్రతా లోపాలు ఏవైనా ఉన్నాయా, నిఘా వర్గాలు ఈ నెల 8నే ఘటనలు జరగటానికి ఆస్కారం ఉంది. బలగాలను మోహరించే ముందు బలగాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడము, అదేవిధంగా సెలవుల నుంచి వెళ్లే వారిని కొత్తగా బాధ్యతలు కొంతమంది చేపట్టిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఉన్న వారిపైన కూడా దాడులు జరగవచ్చు అని చెప్పి ఈ నెల 8నే భద్రతా బలగాలకు తగిన సూచనలు, సలహాలు నిఘా వర్గాల నుంచి వెళ్లిన నేపథ్యంలో అందుకు తగిన చర్యలు చేపట్టారా లేదా, ఇక్కడ నిఘా వర్గాల వైఫల్యం ఎంతవరకు ఉంది, అదే రీతిలో నిఘా వర్గాలు హెచ్చరించిన తర్వాత కూడా భద్రతా చర్యలు చేపట్టడంలో జరిగిన లోపాలేమిటి, ఒకవేళ అటువంటి లోపాలు లేకపోతే ఈ చర్య ఎక్కడి నుంచి జరిగింది, ఈ చర్యకు ప్రేరేపితమైనటువంటి ఘటనలు ఏమిటి అనేటువంటి విషయాలన్నిటిపైన కూడా భద్రతా కమిటీ పూర్తి స్థాయిలో చర్చించి ఒక
స్ట్రాంగ్ మెసేజ్ ని, ఉగ్రవాద మూకలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ని పంపించేందుకు సిద్ధమవుతున్నట్లుగానే తెలుస్తోంది. తదుపరి చర్యలు ఏ విధంగా ఉండాలి, తదుపరి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం పైన కూడా చర్చించడంతో పాటు కాశ్మీర్ తో పాటుగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశంలో అలజడులు సృష్టించడానికి పలు శక్తులు, ప్రేరేపిత శక్తులు ఉంటాయి కాబట్టి వాటిని నివారించేందుకు, అందుకు తగిన రీతిలో నిఘా వర్గాలను అప్రమత్తం చేసేందుకు కూడా ఈ భేటీ కీలకం కాబోతున్నట్లుగానే తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.